ప్రత్యేక రాష్ట్రం విడిపోయిన రాష్ట్రం, లోడ్ బడ్జెట్ రాష్ట్రం, ప్రత్యేక హోదా వస్తే మేలు జరుగుతుంది మనకి. కానీ 4.5 ఏళ్ళు ఆంధ్ర ప్రజల్ని అందరూ మోసం చేశారని చెప్పి ఇప్పుడు ప్రజల భావన. ఇప్పుడు మళ్ళీ ప్రత్యేక హోదా రావాలంటే రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎలాంటి ప్రభుత్వాలు రావాలి? రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు రావాలి సార్. ప్రత్యేక హోదా కోసం ఇన్ని రోజులు వాళ్ళు సహాయం చేస్తారని మనకు వాళ్ళు సపోర్ట్ చేసినాము. కానీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ప్రత్యేక హోదా ఇస్తాము అని చెప్పి ఏదో ప్రత్యేక ప్యాకేజ్ అని ఏదో 2 రకాలు 3 రకాలు చెప్పినారు. అంటే చంద్రబాబు నాయుడు ఏదో ప్యాకేజ్ వస్తే కూడా ఏదో డెవలప్మెంట్ చేస్తాము అంటే మనము రాష్ట్రం విభజన జరిగిన తర్వాత మనం నష్టపోయినాం కాబట్టి ఏదో సపోర్ట్ బీజేపీతో మనం కలిసి ఒక 4 వాళ్ళ దగ్గర కలిసి ఉంటే కొద్దిగా మనకి లోటు బడ్జెట్ కింద మనకు డబ్బులు ఇస్తారు అని ఇన్ని రోజులు వాళ్ళతో మనం సాయం చేస్తారని వాళ్ళు నమ్మి మనము వాళ్ళకి ఇన్ని రోజులు వాళ్ళ దగ్గర ఉన్నది వాస్తవము. ఈరోజు ఇస్తారని వాళ్ళు చెప్తూనే ఉన్నందుకు మనం కాబట్టి లాస్ట్ ఫైనల్గా మనకు అమౌంట్ రాలేదు కాబట్టి మనం బీజేపీతో తెగింపులు చేసుకుని మనం ఈరోజు మరి ప్రత్యేక హోదా కోసం ప్రత్యేక హోదా కానీ ఏది మనకు ప్యాకేజ్ వచ్చినా ఏదో అని మన వాళ్ళు చంద్రబాబు నాయుడు కష్టపడ్డాడు. మళ్ళీ గెలిస్తే ప్రత్యేక హోదా తీసుకురాగలుగుతారా చంద్రబాబు నాయుడు? మనకి యాక్చువల్ అంటే రాహుల్ గాంధీ ఆల్రెడీ ఏమన్నాడు, నేను ఒకవేళ కాంగ్రెస్ ప్రభుత్వం ఖచ్చితంగా వస్తే నేను ఫస్ట్ ఆంధ్రప్రదేశ్ ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తాను ఆయన ప్రకటించినాడు రాహుల్ గాంధీ మొన్న. ఇస్తాను నమ్మకం ఆయన, ఎందుకంటే ఈరోజు రాష్ట్రాన్ని విభజించింది కాంగ్రెస్ వాళ్ళే కాబట్టి ఆయన వస్తే ఇవ్వచ్చు ఖచ్చితంగా. ఎందుకంటే ఆయనకు తెలుసు, ఎందుకంటే ఒక అన్నదం ఆయన విభజించినాడు కాబట్టి ఆయనకే కష్టమేమో తెలుసు కాబట్టి ఖచ్చితంగా రాహుల్ గాంధీ ఇస్తారని నమ్మకం ఉంది మరి రాహుల్ గాంధీ. అందుకే చంద్రబాబు నాయుడు కూడా ఆయన అపర మేధావి కాబట్టి ఆయనకి నమ్మకం ఉంది కాబట్టి ఈరోజు కాంగ్రెస్ తో మరి కలవడానికి వెళ్ళాడు. ఎట్లా ఉంది మీకు విశ్వబ్రాహ్మణులకు మేలు చేశాడు ఏమన్నా? చంద్రబాబు చేసినాడు సార్, న్యాయరాంగ్ చేసినాడు. 100 యూనిట్ల తర్వాత కరెంట్ బిల్ ఫ్రీ అంటారు, 100 యూనిట్లు ఫ్రీ అని చెప్పినాడు. అది ఎప్పుడో తెలియదు, ఇంకా చెప్పినాడు మొత్తానికి ఇంకా కాలేదు. ఎట్లా ఇప్పుడు ఎలక్షన్ రాబోతున్నాయి మళ్ళీ రాష్ట్రంలో ఎవరు ముఖ్యమంత్రి అయితే మీకు? చంద్రబాబు నాయుడు. ఇప్పుడు ఏమైనా పింఛన్లు కానీ ఇండ్లు కానీ ఏమైనా వచ్చినాయి మీకు? వచ్చిన వాళ్ళే ఊళ్ళో అందరికి వచ్చినాయి, చాలా మందికి వచ్చినాయి. మార్పు కోరుకోవట్లేదు, ఆయన వస్తే మంచిది. మళ్ళీ ప్రత్యేక హోదా రావాలంటే ఎవరు ఇప్పుడు మేలు ఇప్పుడు మోసం చేశారన్నట్టు బీజేపీ కానీ టీడీపీ కానీ మోసం చేసింది అంటున్నారు. మళ్ళీ ఇప్పుడు ప్రత్యేక హోదా రావాలంటే చంద్రబాబు నాయుడు వస్తే చేస్తారా? ప్రత్యేక హోదా తీసుకొస్తాడా? చెప్పండి. ప్రత్యేక హోదా వస్తుంది, ఖచ్చితంగా వస్తుంది. 4.5 ఏళ్ళు ప్రత్యేక హోదా పక్క పెట్టినారు కదా. ప్రత్యేక హోదా గురించి కూడా చంద్రబాబు నాయుడు పోరాడినా మనకి మంచిదే, ఆంధ్ర ప్రజలకు మంచిది, యావో భారతదేశానికి కూడా మంచిదే. ఇన్ని రోజులు రాలేదు కదా, ఇప్పుడు ఏమన్నా మళ్ళీ గెలిస్తే తెస్తారని నమ్మకం ఉంది, తెస్తాడు కూడా. కేంద్రంలో ఎవరు వస్తే ప్రత్యేక హోదా ఇస్తారు అనుకుంటున్నారు? బీజేపీ రావాలి, తెలుగుదేశం రావాలి. బీజేపీ ఇప్పుడు ఇన్ని రోజులు మోసం చేసింది కదా మన ఆంధ్రప్రదేశ్ని. మోసం చేసిన ముందు పదవిలో మంచిగా ఉంటుంది, అది మా నమ్మకం. కాంగ్రెస్ కావాలన్నా మనకి. గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయింది, బీటెక్ కంప్లీట్ అయింది. ఒక స్టూడెంట్ గా మీరు సాటిస్ఫై ఉన్నారా ఈ టీడీపీ గవర్నమెంట్? టీడీపీ గవర్నమెంట్ అంటే నోటిఫికేషన్స్ వదలడం లేదు కొంచెం, బట్ నిరుద్యోగులకి నిరుద్యోగ భృతి వస్తుంది, అదొక హెల్ప్ అవుతుంది. ఇంకా వదలాలి నోటిఫికేషన్స్. నిరుద్యోగ భృతి వస్తే సరిపోతుందా? ఎంప్లాయ్మెంట్ కల్పిస్తే ఎంప్లాయ్మెంట్ రావాలి, ఇంకా ఏం నోటిఫికేషన్స్ రాలేదు కదా. ఒక 15,000 కూడా రాలేదు మొత్తం కలిపి. 4.5 సంవత్సరాలు అవుతుంది కదా. మరి ఇప్పుడు ఏమైనా చేస్తారని నమ్మకం ఉందా? ఇప్పుడు జస్ట్ ఎన్నికల ముందుకు వచ్చినాయి కాబట్టి అన్ని హామీలు ఇస్తున్నారు కాబట్టి నెక్స్ట్ గెలిచిన తర్వాత అయినా బాగా నోటిఫికేషన్స్ ఎవరైనా సరే. ప్రత్యేక హోదా రావాలంటే మనకి ఎలాంటి రాష్ట్రాలు కానీ కేంద్రాలు కానీ ఎవరు వస్తే బాగుంటుంది? ప్రత్యేక హోదా రావాలంటే అంటే ముందు నుంచి జగన్ ప్రత్యేక హోదా అడుగుతున్నాడు కాబట్టి సపోర్ట్. చంద్రబాబు నాయుడు లెక్క ఆయన భూ పెట్టినందుకు లెక్క పింఛన్ ఇస్తున్నాడు. మళ్ళీ జగన్ వస్తే 3,000 ఇస్తా అంటున్నాడు కదా. ఆయన ఇష్టం తింటామా, ఆయన కూడా తీసుకుంటాం, తింటాం. మీకు కావాలి మేలు జరగాలి, ఆయన జరగాల అంతే. ఈ వయసులో మీకు తోడు ఉంటే చాలు. ముందు భూ పెట్టిన నేర్పుతాం లెక్క. పుణ్యాతుడు ఆకలి కొన్నాడు పెట్టినట్టు లెక్క. ఏమైనా పొలం ఉందా సార్? ఉండదు. రుణమాఫీ జరిగిందా? ఇంకా జరగలేదు. ఎందుకని అడగలేదు అధికారిని రుణమాఫీ జరిగిందా లేదా? ఎలక్షన్ దగ్గర పడినాయి కదా. వస్తుందా అంటారప్పా, అంతే తెలుసు మాకు. మోటా వాళ్ళు మాకేం తెలుసు, పేపర్ చదివి కూడా అయితే మీ ఎట్లా చెప్తున్నా మా మీనేది. కాకపోతే మీరు నష్టపోతారు కదా. భగవంత్ కదా సార్, దేవుని కుడుతుంది, మనకు తెలియదు. ఇవి వస్తే ఇది తీసుకుంటాము, ఇది లేదంటే శివన్ ఊరే ఉంది కదా సార్, మీకు దేశం ఉంది కదా, వాళ్ళకేమో కొంటిచ్చినామా అంతే కదా. ఏం మామూలు అడిగేది. ఇంకేమైనా లబ్ధి పొందినారా గవర్నమెంట్ నుంచి? ఏమైనా ఇండ్లు కానీ రేషన్ కానీ పింఛన్లు కానీ చేస్తారా అంటారు ఊళ్ళో. మళ్ళీ ఎలక్షన్ రాబోతున్నాయి, మళ్ళీ ఎవరు వస్తే మేలు జరుగుతుంది మీలాంటి వాళ్ళకి? వాళ్ళు తెలుస్తారు, అది ఊళ్ళో నాయకులు కుడుతుంది. ఎవరికోకని చేసుకుంటాము మోటా వాళ్ళు, వాళ్ళకి వీళ్ళకే. ఏం చేస్తారు మీరు? టీ స్టాల్. ఎట్లా ఉంది టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మేలు జరిగింది ఏమన్నా మనకి? చాలా మేలు జరిగింది సార్. చాలా ప్రత్యేకంగా ఏమైనా మేలు జరిగిందా? ప్రత్యేకంగా మేలు అంటే ఇప్పుడు మాకు ఈ సంవత్సరం రీసెంట్గా అంటే నా భార్య పొదుపులో ఉంది, మా అమ్మ పొదుపులో ఉంది, మా వదిన పొదుపులో ఉంది. దాదాపుగా మేము ముగ్గురం లబ్ధి పొందట్లే మా ఇంట్లో ఆడవాళ్ళు. నా తరపున నేను లబ్ధి పొందడం ఏమంటే నేను హౌసింగ్ లోన్ ఇల్లు కట్టుకున్నాను ఎన్టీఆర్ గృహ నిర్మాణం కింద. తర్వాత వచ్చేసి మైనారిటీ లోన్ పొందినాను ఒకసారి.
బాగానే వచ్చింది. ఆ తద్వారా మరి టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ పొలాల్లో నీళ్లు బాగా పారుతున్నాయి. ఇది పక్కన ఉంది కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా ఈ రైతులకి మేలు జరిగింది అని అనుకుంటున్నా. ఇట్లా పంప్ హౌస్ ఎత్తిపోతల పథకం ద్వారా ఇక్కడ రైతులకు మేలు జరిగింది ఈ 5 ఏళ్లలో. ఇప్పుడు మనకి ప్రత్యేక హోదా అనేది చాలా ఇంపార్టెంట్ లోడ్ బడ్జెట్ రాష్ట్రంలో. ఎవరు మళ్ళీ రాష్ట్రంలో కానీ కేంద్రంలో కానీ ఎవరు వస్తే ప్రత్యేక హోదా వస్తుందని మీరు నమ్ముతున్నారు ఒక ఆంధ్ర ప్రజలుగా? ఇంకా సెంట్రల్లో కాంగ్రెస్ వస్తే మాకు ఖచ్చితంగా ప్రత్యేక హోదా ఇస్తారని అనుకుంటున్నాం. ఎందుకంటే బీజేపీది 4 ఏళ్లలో చూసాం కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు ఇవ్వలేని ధోరణిలో ఉన్నారు. నెక్స్ట్ సెంట్రల్ గవర్నమెంట్ మారితే తప్ప మనకు హోదా వచ్చే అవకాశం లేదు. మరి ఇప్పుడు వచ్చేసి థర్డ్ ఫ్రంట్ ఉన్నారు, మూడో ఫ్రంట్ ఉన్నారు. మూడో ఫ్రంట్ కూడా దానివల్ల కూడా ఏం ఉపయోగం ఉండదు. నాకు తెలిసి ఇవ్వాలన్నా ఏదైనా చేయాలన్నా ఆంధ్రప్రదేశ్కి ఒక కాంగ్రెస్తోనే సాధ్యమని అనుకుంటున్నాను.